హాయ్, హౌ ఆర్ యూ? చాలా బాగున్నాను సార్. ఈ జాబ్ నీకెందుకు కావాలి? ఈ జాబ్ మై లైఫ్ సార్. మ్హూ. టేక్ కేర్ ఫైల్ సార్. మీ నీకు ఈ జాబ్ ఇవ్వడం జరగదు. వై సార్? మీ టాలెంట్స్ అన్ని బాగున్నాయి కానీ మీకు ఈ జాబ్ ఇవ్వడం జరగదు. ఓకే సార్, థ్యాంక్ యూ. దేవా, నాకే ఎందుకు ఇలా జరగాలి? నేను అన్ని వాటిలో పాస్ అవుతున్నాను కానీ జాబ్ రావటం లేదు. నిసి నిసి ఎవరు నీవు? నేనెవరో తెలియాలంటే ఫస్ట్ నీకు జాబ్ ఎందుకు రావట్లేదో తెలుసా? తెలియదు. నా దేవుడు నా కోసం సహాయం చేస్తాడేమో. నీ దేవుడు నీకు సహాయం చేస్తాడా? ఏం చేశాడు నీ దేవుడు? నా దేవుడు నా కోసం గొప్ప కార్యాలు చేస్తాడు. నిసి, నా మాట విను. నీకు ఏ దేవుడు సహాయం చేయడు. నేనే నీకు దేవుడను. నేనే ఈ లోకం నాకు దేవుడను. నేను నా దేవుడిని నమ్మాలా, లేకపోతే నేను అనే నిన్ను నమ్మాలా? నువ్వు మోకరించి ప్రార్థన చేసినంత మాత్రం నీకు జాబ్ రాదు నిసి. అవునా? ఈ మనుషులు చాలా త్వరగానే వలలో పడిపోతారు. నేను ఈ రోజు నుండి ప్రార్థన చేయను, వాక్యం చదవను. మనిషి ఇక్కడ ఏం చేస్తున్నావు? ఇంటర్వ్యూకి వచ్చాను పాస్టర్ గారు. ఏదో ఆలోచిస్తున్నట్టున్నావు. పాస్టర్ గారు, నాకు జాబ్ రావటం లేదు. నేను అన్ని వాటిలో పాస్ అవుతున్నాను కానీ జాబ్ రావటం లేదు. మరి దేవుడికి మొరపెట్టి లేఖంలో తెలుపున్నది కీర్తన 37:5, నీ మార్గమును యెహోవాకు అప్పగింపుకొనుము, ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. నేను ప్రార్థన చేసిన ఏం ఉపయోగం లేదు. దేవుడు నాకు సహాయం చేయలేదు. విన్నారా? మీరంతా విన్నారా? నువ్వు చెప్పింది నిజం నిసి. నువ్వు ప్రార్థన చేసిన నీ దేవుడు నీకేం సహాయం చేయడు. దేవుడు ఏదో చేస్తాడని ఆశపడకు, అట్లానే అపనమ్మకం కూడా పెట్టుకోవద్దు. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఇప్పుడే సాతాను మన హృదయ ఆలోచనల్లో మారుస్తాడు. ప్రార్థన చేద్దాం. నిసి, ప్రార్థన చెయ్యకు. నీకు ఏ ఫలితము ఉండదు. నీకు ఆ జాబ్ రాదు నిసి. ప్రార్థన చేయకు. లోకమందున్న మా తండ్రి, నేను ఇప్పటి వరకు అవిశ్వాసంలో ఉన్నాను. నన్ను క్షమించుము. నీ చిత్తము నాలో జరిగించుము తండ్రి. నీ చిత్తము సరంగా నన్ను పించుము గాక. ఆమేన్. సరే నిసి, నేను వెళ్తున్నాను. సరే పాస్టర్ గారు. నిసి, థ్యాంక్ యూ సార్. మీరు ఎన్ని సంవత్సరాలుగా ట్రై చేస్తున్నారు? మీ వర్క్ ప్లానింగ్ చెప్పండి. సార్, నేను 8 సంవత్సరాలుగా ట్రై చేస్తున్నాను సార్. ఏ జాబ్ రాలేదు. మీ నుంచి మీకు ఈ జాబ్ ఇవ్వడం జరగదు. ఈ వర్క్ ప్లానింగ్ ఎక్స్ప్లెయినింగ్ కావాలి. మీకు ఈ జాబ్ ఇవ్వడం జరగదు. థ్యాంక్ యూ సార్. నేను ముందే చెప్పానా ఆ బానిసతో మాట్లాడొద్దని? నువ్వు నా మాట వినిపించుకోలేదు. అయినప్పటికీ నీకు జాబ్ వచ్చిందా? రాలేదు. నా వైపు తిరిగినిసి, నీకేం కావాలో నేను ఇస్తాను. నన్ను చూడుము. నీకు మంచి ఇల్లునిస్తాను, వాహనంనిస్తాను, అన్నీ ఇస్తాను. ఆ బానిస వైపు, ఆ పరలోకం వెళ్ళాలంటే ఇది చేయాలి, అది చేయాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలని చెప్తారు. నువ్వు నా వైపు తిరిగినిసి. అమ్మ, నిసి ఇంటర్వ్యూకి వెళ్ళావు, ఏం జరిగింది? జాబ్ రాలేదు పాస్టర్ గారు. ప్రార్థన చేద్దామా? నిసి, ప్రార్థన చేయకు నిసి. ఏవయ్య పాస్టర్ గారు, మీరంతా నా శిశువులను తీసుకెళ్ళిపోతున్నారు. నేను మనం తీసుకెళ్ళి అగ్నిలోనికి వెయ్యాలనుకున్నాను. అదే నరకాగ్నిలోకి తీసుకువెళ్ళాలనుకున్నాను. మీరంతా పరలోకంలో తీసుకువెళ్ళాలని చూస్తున్నారు. తండ్రి, మీ కుమార్తె నిశ్చిపోవా జాబ్ రావడం వల్ల జాబ్ 8 సంవత్సరాలుగా రాలేకపోవా మీ చేతికి అప్పగిస్తున్నాను ప్రభా. మీరు సాయం చేయను పోవా. నిస్సికి పోవా, జాబ్ రావడం సాయం చేయను పోవా. ఆమె విశ్వాసముతో నమ్ముకునము, దేవుడు నీకు సహాయం చేస్తాడు. ప్రార్థన చేశావు, ఉద్యోగం వచ్చిందా? రాలేదు జాబ్ నీకు. నా మాట విని ఇప్పటికైనా నీకు జాబ్ రాదు. నా వైపు తిరిగితే నీకు జాబ్ వస్తుంది. నీకు ఏది కావాలన్నా వస్తుంది. ఏంటి పాస్టర్ గారు, ఇన్ని వచ్చినాయి? ఓపెన్ చేసి చూడు. పాస్టర్ గారు, నాకు జాబ్ వచ్చింది, అది కూడా గవర్నమెంట్ జాబ్.
దేవుడు నా కోసం సహాయం చేశాడు. నేను చెప్పాను కదా దేవుడు కార్యాలు చేస్తాడని ఎన్నెన్నో. లాలించెను తన మహాదయను నన్ను గణించెను. అహర్నిశలదీనహి